హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అరుణజ్యోతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి కలిగే ఉపయోగాలు. తల్లిపాలు పట్టించడం వలన బిడ్డకి ఎంతో ఆరోగ్యకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేబీస్ పుట్టిన పిల్లలకి వాళ్ళ సొంత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి 2 years పడుతుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇన్ఫెక్షన్స్తో పోరాడాలంటే 2 years పడుతుంది. అప్పటి వరకు తల్లిపాలు అనేవి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్ మీద తల్లిపాలల్లో ఉండే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ మీద పోరాడతాయి అన్నమాట. సో తల్లిపాలు ఇచ్చే పిల్లలకి చాలా వరకు ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా వాళ్ళు తట్టుకొని ఉండడానికి తల్లిపాలు అనేవి ఉపయోగపడతాయి. సో పుట్టిన పిల్లలకి తల్లిపాలు పట్టించడం అనేది చాలా అవసరము. వాళ్ళకి ఎంత తల్లిపాలు ఇస్తే అంత ఎక్కువగా ఎన్నో రకాల వెదర్లో, అంటే వాతావరణంలో ఉండే ఎన్నో రకాల క్రిమికీటకాల నుంచి తల్లిపాల వలన వచ్చిన ఇమ్యూనిటీ ద్వారా వాళ్ళు తట్టుకొని బ్రతకగలుగుతారు అండ్ చాలా వరకు వాళ్ళు రెసిస్ట్ అవ్వగలుగుతారు. సో ఒకటి, ఇన్ఫెక్షన్స్ నుంచి తప్పించుకోగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే తల్లి అనేక రకాల ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవి బేబీకి డైజెషన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే బిడ్డకి పాలు ఆపేసి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారో అవన్నీ ఈజీగా డైజెషన్ అవుతాయి. అదేవిధంగా ఫార్ములా ఫీడ్స్ ఇచ్చిన వాళ్ళల్లో బేబీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఎక్కువ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరైతే తల్లిపాలు పట్టించకుండా ఫార్ములా ఫీడ్స్ ఇస్తారో వాళ్ళలో. అలాగే ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడం వల్ల అదేంటంటే ఇంజూరియస్ ప్రోడక్ట్ లాగా బేబీ ఇంటెస్టైన్స్ మీద పనిచేయడం ద్వారా అన్బేరబుల్ కడుపు నొప్పి కంప్లైంట్ చేయడం కానీ, కంటిన్యూస్గా పిల్లలు ఏడవడం కానీ, ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవ్వడం అనేది చాలా వరకు ఎవరైతే తల్లిపాలు ఇవ్వరో ఆ పిల్లల్లో మనము గమనిస్తున్నాం. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ తల్లిపాలు పిల్లలకి డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.